the pre-existence of Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సిద్ధాంతం మొదటి భాగం, క్రీస్తు యొక్క పూర్వ అస్తిత్వం పరిచయం. క్రీస్తు యొక్క పూర్వ అస్తిత్వ సిద్ధాంతం. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించడానికి ముందే నిత్యముగా ఉనికిలో ఉన్నారని బోధిస్తుంది. క్రీస్తు అవతారంతో ఉనికిలోనికి రాలేదు. బదులుగా ఆయన నిత్య దేవుని కుమారునిగా నిత్యత్వం నుండి ఉనికిలో ఉన్నారు. ఈ సిద్ధాంతం బైబిల్ క్రైస్తవత్వానికి పునాది వంటిది. ఎందుకంటే ఇది క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరియు తండ్రితో ఆయన సమానత్వాన్ని ధృవీకరిస్తుంది. కొత్త నిబంధన యేసును పరలోకం నుండి వచ్చిన వ్యక్తిగా, సృష్టికి ముందే తండ్రితో మహిమను పంచుకున్న వ్యక్తిగా మరియు సృష్టిలో చురుకుగా పాల్గొన్న వ్యక్తిగా పదే పదే చూపిస్తుంది. క్రీస్తు యొక్క పూర్వ అస్తిత్వం యేసుని కేవలం ఒక ప్రవక్తగా, నైతిక బోధకుడిగా లేదా సృజించబడిన వ్యక్తిగా పరిగణించే బోధనల నుండి క్రైస్తవత్వాన్ని వేరు చేస్తుంది. లేఖనాల ప్రకారం క్రీస్తు పాపుల రక్షణ కొరకు మానవుడిగా మారిన నిత్య దేవుడు. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం క్రీస్తు యొక్క దైవ స్వభావం, అధికారం మరియు విమోచన కార్యంపై విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇందులో 6 ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. మొదట ప్రధాన అంశం, క్రీస్తు యొక్క పూర్వ అస్తిత్వం యొక్క అర్థం. పూర్వ అస్తిత్వం అనే పదానికి ఒక నిర్దిష్ట సంఘటనకు ముందు ఉనికి అని అర్థం. క్రీస్తు శాస్త్రములో ఇది యేసుక్రీస్తు అవతారానికి ముందు ఆయన ఉనికిని సూచిస్తుంది. యేసు తన భూలోక జననానికి ముందు, అబ్రహాముకు ముందు, సృష్టికి ముందు మరియు నిజానికి అనాది నుండి ఉనికిలో ఉన్నారు. యోహాను సువార్త ఈ సత్యాన్ని స్పష్టంగా బోధిస్తుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం అనేక ముఖ్యమైన సత్యాలను బోధిస్తుంది. క్రీస్తు ఆదిలో ఉనికిలో ఉన్నారు. క్రీస్తు దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఉనికిలో ఉన్నారు. క్రీస్తు స్వయంగా సంపూర్ణ దేవుడు. యోహాను ఇంకా ఇలా పేర్కొన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. యోహాను 1:14. నిత్య వాక్యము బెత్లెహేములో ప్రారంభం కాలేదు, ఆయన అక్కడ శరీరధారి అయ్యారు. అవతారం క్రీస్తు ఉనికికి ప్రారంభం కాదు, కానీ మానవ స్వభావాన్ని స్వీకరించడం. యేసు స్వయంగా ప్రకటించారు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. యోహాను సువార్త 8:58. ఈ ప్రకటన అబ్రహాము కంటే ముందే ఆయన ఉనికిని ధృవీకరించడమే కాకుండా నిర్గమకాండం 3:14లో వెల్లడి చేయబడిన నేను ఉన్నవాడను అనే దైవిక నామంతో ఆయనను అనుసంధానిస్తుంది. యూదు నాయకులు ఈ వాదనను దైవత్వ ప్రకటనగా అర్థం చేసుకున్నారు. అందుకే వారు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. అందువల్ల క్రీస్తు యొక్క పూర్వ అస్తిత్వం అంటే దేవుని కుమారుడు మనిషిగా ఈ లోకంలోనికి ప్రవేశించడానికి ముందే నిత్యముగా ఉనికిలో ఉన్నాడని అర్థం. రెండవ ప్రధాన అంశం, క్రీస్తు పూర్వ ఉనికికి బైబిల్ ఆధారాలు. క్రీస్తు పూర్వ ఉనికి సిద్ధాంతం లేఖనాలలో దృఢంగా పాతుకుపోయింది. పాత మరియు కొత్త నిబంధనలు రెండూ ఈ సత్యానికి సాక్ష్యమిస్తున్నాయి. మొదటి ఉపాంశం, సృష్టికి ముందే క్రీస్తు ఉనికిలో ఉన్నాడు. యోహాను 1:3 ఇలా చెప్తుంది, సమస్తము ఆయన వలన కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము క్రీస్తు ద్వారానే సృష్టింపబడితే క్రీస్తు స్వయంగా సృష్టించబడిన వ్యక్తి కాలేడు. ఆయన సృష్టికి ముందే ఉనికిలో ఉండి సృష్టికి దైవిక కారకుడిగా పనిచేశాడు. అదేవిధంగా పౌలు ఇలా వ్రాశాడు, ఆయన వలన పరలోకమందున్న సమస్తమును భూలోకమందున్న సమస్తమును సృజింపబడెను. కొలస్సీ 1:16. ఈ వాక్య భాగము బోధించేది ఏమిటంటే
క్రీస్తు సమస్తము సృష్టించాడు. సమస్తము ఆయన ద్వారానే ఉనికిలో ఉంది. సమస్తము ఆయన కొరకే ఉనికిలో ఉంది. కాబట్టి క్రీస్తు సృష్టికర్త కాబట్టి ఆయన సృష్టిపై సర్వోన్నతుడు. రెండవ ఉపాంశం, క్రీస్తు తండ్రితో నిత్య మహిమను పంచుకున్నారు. యేసు తన ప్రధాన యాజక ప్రార్థనలో ఇలా ప్రార్థించాడు: తండ్రి, లోకము పుట్టక ముందు నీతో నాకు కలిగిన మహిమతోనే నన్ను మహిమపరచుము. యోహాను 17:5. ఈ వచనం స్పష్టంగా బోధిస్తుంది క్రీస్తు లోకానికి ముందే ఉనికిలో ఉన్నారు. క్రీస్తు తండ్రితో దైవిక మహిమను పంచుకున్నారు. క్రీస్తు త్రిత్వములో నిత్య సహవాసాన్ని కలిగి ఉన్నారు. సృష్టికి ముందు ఏ సాధారణ మానవుడు నిత్య పరలోక మహిమను పొందలేరు. మూడో ఉపాంశం, క్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చారు. యేసు తాను పరలోకం నుండి వచ్చినట్లు పదే పదే చెప్పారు. నా చిత్తం నెరవేర్చుటకు కాదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. యోహాను 6:38. మళ్ళీ మీరు క్రింది నుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చిన వాడను. యోహాను 8:23. ఈ వాక్యాలు ఆయనకు స్పృహతో కూడిన పూర్వ ఉనికి ఉందని సూచిస్తున్నాయి. క్రీస్తు తన పరలోక మూలాన్ని మరియు దైవిక పరిచర్యను ఎరిగి ఉన్నారు. నాలుగో ఉపాంశం, పాత నిబంధన సూచన. పాత నిబంధన కూడా మెస్సయ్య యొక్క నిత్య స్వభావాన్ని సూచిస్తుంది. మీకా మెస్సయ్యను గూర్చి ఇలా ప్రవచించాడు: ఆయన రాకపోకలు పురాతన కాలం నుండి నిత్యత్వం నుండి ఉన్నాయి. మీకా 5:2. యెషయా రాబోయే కుమారుణ్ణి ఇలా వర్ణించాడు: సర్వశక్తిమంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. యెషయా 9:6. ఈ ప్రవచనాలు రాబోయే మెస్సయ్య యొక్క నిత్య స్వభావాన్ని సూచిస్తున్నాయి. మూడవ ప్రధానాంశం, క్రీస్తు మరియు త్రిత్వం. క్రీస్తు యొక్క పూర్వ ఉనికి త్రిత్వ సిద్ధాంతంతో సన్నిహితంగా ముడిపడి ఉంది. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వ్యక్తులుగా నిత్యముగా ఉన్న ఒకే దేవుడు ఉన్నాడని క్రైస్తవ్యం బోధిస్తుంది. తండ్రి తర్వాత కుమారుడు ఉనికిలోనికి రాలేదు. ఆయన తండ్రితో నిత్యముగా ఉన్నాడు. యోహాను 1:1 ఇలా ప్రకటిస్తుంది: ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యము తండ్రికి మరియు కుమారునికి మధ్య ఉన్న వ్యక్తిగత భేదాన్ని వెల్లడిస్తుంది. అయినప్పటికీ అదే వచనం ఇలా చెబుతుంది: ఆ వాక్యము దేవుడై ఉండెను. ఈ విధంగా క్రీస్తు వ్యక్తిత్వంలో విభిన్నంగా ఉన్నప్పటికీ సారాంశంలో తండ్రితో సమానుడు. యేసు ఈ ఐక్యతని ఇలా ధృవీకరించాడు: నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము. యోహాను 10:30. తండ్రికి మరియు కుమారునికి మధ్య ఉన్న నిత్య సంబంధం సృష్టికి ముందే ఉంది. తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. ప్రపంచ పునాది వేయకముందే. యోహాను 17:24. త్రిత్వం సృష్టితో గాని అవతారంతో గాని ప్రారంభం కాలేదు. దేవుడు నిత్యము త్రిత్వంగా ఉన్నాడు. నాలుగవ ప్రధాన అంశం, సృష్టిలో క్రీస్తు పాత్ర. క్రీస్తు పూర్వ ఉనికికి బలమైన సాక్ష్యాలలో ఒకటి సృష్టిలో ఆయన పాలు పంచుకోవడం. మొదటి ఉపాంశం, సృష్టికర్తగా క్రీస్తు. బైబిల్ సృష్టిని నేరుగా క్రీస్తుకే ఆపాదిస్తుంది. యోహాను 1:3. సమస్తమును ఆయన వలన కలిగెను. కొలస్సీ 1:16. ఆయన వలన సమస్తము సృష్టింపబడెను. హెబ్రీ 1:2. ఆయన వలన లోకములు సృజింపబడెను. సృష్టి ఒక దైవిక కార్యం. క్రీస్తు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన సంపూర్ణంగా దైవత్వం కలిగి ఉండాలి. రెండవ ఉపాంశం, క్రీస్తు సృష్టిని నిలబెడతాడు. క్రీస్తు విశ్వాసాన్ని సృష్టించడమే కాకుండా క్రీస్తు విశ్వాన్ని సృష్టించడమే కాకుండా దానిని నిలబెడతాడు కూడా. హెబ్రీ 1:3 ఇలా చెబుతుంది: ఆయన శక్తిగల వాక్యం చేత సమస్తమును నిలబెట్టుచున్నాడు. అదేవిధంగా కొలస్సీ 1:17 ఇలా చెబుతుంది: ఆయన ద్వారానే సమస్తము నిలిచి ఉన్నది. క్రీస్తు యొక్క నిలబెట్టే శక్తి వలన విశ్వం నిరంతరం ఉనికిలో ఉంది. ఐదవ ప్రధాన అంశం, క్రీస్తు యొక్క పూర్వ ఉనికి యొక్క ప్రాముఖ్యత.
క్రీస్తు యొక్క పూర్వ ఉనికి సిద్ధాంతానికి గొప్ప వేదాంత ప్రాముఖ్యత ఉంది. మొదటగా ఇది క్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తుంది. మొదటి ఉపాంశం, క్రీస్తు నిత్యముగా ఉనికిలో ఉండి సమస్తమును సృష్టించి దైవిక మహిమను కలిగి ఉన్నట్లయితే ఆయన నిజంగా దేవుడే. క్రీస్తు యొక్క పూర్వ ఉనికిని తిరస్కరించడం సాధారణంగా ఆయన దైవత్వాన్ని నిరాకరించడానికి దారితీస్తుంది. బైబిల్ క్రైస్తవ్యం యేసు సంపూర్ణంగా దైవత్వం కలవాడని నొక్కి చెబుతుంది. రెండవ ఉపాంశం, ఇది రక్షణను సాధ్యం చేస్తుంది. పాపులను సంపూర్ణంగా రక్షించగలది దేవుడు మాత్రమే. క్రీస్తు కేవలం సృష్టించబడిన వ్యక్తి అయితే ఆయన త్యాగానికి అనంతమైన విలువ ఉండేది కాదు. క్రీస్తు నిత్యుడైన దేవుని కుమారుడు కాబట్టి ఆయన త్యాగము చాలును. ఆయన నీతి పరిపూర్ణమైనది, ఆయన రక్షణ నిత్యమైనది. మూడవ ఉపాంశం, అది దేవుని ప్రేమను వెల్లడిస్తుంది. అవతారం దేవుని ప్రేమను ప్రదర్శిస్తుంది. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించాడు. యోహాను 3:16. పాపులను విమోచించడానికి ఆ నిత్య కుమారుడు ఇష్టపూర్వకంగా మానవ చరిత్రలోనికి ప్రవేశించాడు. నాలుగవ ఉపాంశం, అది క్రీస్తు బోధలకు అధికారాన్ని ఇస్తుంది. క్రీస్తు పరలోకం నుండి వచ్చినందున ఆయన దైవిక అధికారంతో మాట్లాడుతాడు. ఆయన మాటలు కేవలం మానవ అభిప్రాయాలు కావు, అవి దైవిక సత్యం. ఆరవ ప్రధాన అంశం, క్రీస్తు యొక్క పూర్వ ఉనికికి సంబంధించిన దోషాలు. సంఘ చరిత్ర అంతటా తప్పుడు బోధలు క్రీస్తు యొక్క నిత్య ఉనికిని నిరాకరించాయి. మొదటి ఉపాంశంగా ఏరియనిజం. క్రీస్తు మొదటి సృష్టి అని, ఆయన సంపూర్ణ దేవుడు కాదని ఏరియాస్ బోధించాడు. ఈ బోధ లేఖనాలకు విరుద్ధంగా ఉన్నందున తొలి సంఘం దీనిని ఖండించింది. యోహాను 1:1 మరియు కొలస్సీ 1:16 ఈ దోషాన్ని స్పష్టంగా ఖండిస్తున్నాయి. రెండవ ఉపాంశం సోషనియన్లు క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరియు పూర్వ ఉనికిని నిరాకరించి ఆయనను కేవలం ఒక మానవ బోధకుడిగా మాత్రమే చూశారు. ఈ వైఖరి లేఖనాల యొక్క స్పష్టమైన సాక్ష్యాన్ని తిరస్కరిస్తుంది. మూడవ ఉపాంశం, ఆధునిక ఉదారవాదం. కొంతమంది ఆధునిక వేదాంతులు యేసును ఒక నైతిక ఉదాహరణకు తగ్గించి ఆయన నిత్య దైవ స్వభావాన్ని నిరాకరిస్తారు. అయితే బైబిల్ సంబంధమైన క్రైస్తవ్యం క్రీస్తుని నిత్య దేవుని అవతారంగా ధృవీకరిస్తుంది. ఏడవ ప్రధాన అంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. క్రీస్తు యొక్క పూర్వ ఉనికి సిద్ధాంతం కేవలం సిద్ధాంతపరమైనది కాదు, ఇది విశ్వాసులకు ఆచరణాత్మక చిక్కులను కలిగి ఉంది. మొదటి ఉపాంశం, ఆరాధన. క్రీస్తు నిత్య దేవుడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. తోమా ఇలా ఒప్పుకున్నాడు, నా ప్రభువు నా దేవా. యోహాను 20:28. క్రీస్తు దైవత్వం కలవాడు కాబట్టి క్రైస్తవులు ఆయనను ఆరాధిస్తారు. రెండవ ఉపాంశం, రక్షణ యందు విశ్వాసం. క్రీస్తు రక్షించడానికే అనంతమైన శక్తి గల నిత్య దేవుని కుమారుడు కాబట్టి విశ్వాసులు ఆయనను పూర్తిగా నమ్మగలరు. మూడో ఉపాంశం, వినయం. నిత్య కుమారుడు మానవుడిగా అవతరించి తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడని ఫిలిప్పు 2:6-8 బోధిస్తుంది. ఈ ఉదాహరణ విశ్వాసులను వినయానికి మరియు సేవకు పిలుస్తుంది. నాలుగవ ఉపాంశం, నిరీక్షణ. నిత్యుడైన క్రీస్తు నిరంతరం పరిపాలిస్తాడు. ఆయన నిత్యంగా జీవిస్తున్నాడు కాబట్టి విశ్వాసులకు నిత్య నిరీక్షణ మరియు భద్రత ఉన్నాయి. ముగింపు, క్రీస్తు యొక్క పూర్వ ఉనికి క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ఒక ప్రాథమిక సిద్ధాంతం. యేసుక్రీస్తు తన అవతారానికి ముందు నిత్యంగా ఉనికిలో ఉన్నాడని లేఖనం స్పష్టంగా బోధిస్తుంది. ఆయన నిత్యవాక్యము సమస్తమును సృష్టించినవాడు మరియు లోక ఆరంభం కాకముందే తండ్రితో మహిమను పంచుకున్న దైవకుమారుడు. ఈ సిద్ధాంతం క్రీస్తు యొక్క దైవత్వాన్ని ధృవీకరిస్తుంది, త్రిత్వ సిద్ధాంతానికి మద్దతిస్తుంది మరియు రక్షణకు ఆధారాన్ని ఏర్పరుస్తుంది. దేవుని నిత్య కుమారుడు పాపులను విమోచించి వారిని దేవునితో నిత్య సహవాసంలోనికి తీసుకురావడానికి అవతారం ద్వారా మానవ చరిత్రలోకి ప్రవేశించాడు. కాబట్టి
విశ్వాసులు క్రీస్తుని కేవలం ఒక గొప్ప బోధకుడిగాను లేదా ప్రవక్తగాను కాకుండా ఉండినవాడు, ఉన్నవాడు మరియు రాబో వాడైన నిత్య మహిమ గల ప్రభువుగా ఆరాధిస్తారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.